రెండు రాష్ట్రాల్లో మన సినిమానే ఉంటుంది. జనాలకి ఎంత చూసినా పబ్లిసిటీ కనిపే ఉద్దేశంతో సార్ థర్స్డే రోజు మౌత్ టాక్ స్ప్రెడ్ అయిపోయి ఫ్రైడే రోజు కలెక్షన్లు వస్తాయన్న ప్లానింగ్ తో మేము చేసాం. 2 months ముందు కాపీ రెడీ అయిన దగ్గర నుంచి బిజినెస్ కోసం వేసిన ఫస్ట్ షో ఇక్కడే. అది చూసేసి బిజినెస్ నుంచి ఎంకరేజ్మెంట్ వచ్చింది. ఆ తర్వాత ఎంతమంది స్టూడెంట్స్ వాళ్ళ ఒపీనియన్ తెలుసుకుందని షో చేసాం. అక్కడ మాకు ఫుల్ సపోర్ట్ దొరికింది. ఆ తర్వాత మీడియా మిత్రులకు కానీ ఇండస్ట్రీలో ఉన్న వెలువిషయాలకు కానీ ఎవరికి షో చేసిన ఈ సినిమా అందరు బాగుంది అన్న పాజిటివ్ టాక్ ఎంకరేజ్మెంట్ ఈ సినిమా ఫస్ట్ నుంచి ఉంది. ఎందుకంటే సినిమా చాలా బాగా వచ్చింది కాబట్టి అందరి నుంచి ఒకటే రిపోర్ట్ వచ్చింది. అదే ఉద్దేశంతో మంచి రిలీజ్ చేద్దామని లాస్ట్ టైం ప్రయత్నం చేశాం. కాంపిటీషన్ సినిమా వల్ల చేయలేక సోలో డేట్ దొరికితే సపోర్టింగ్ డేట్ దొరికితే బాగుంటుందని ఈ 28th డేట్ ని ఎన్నుకొని ఈ రోజు రిలీజ్ చేసాం. రిలీజ్ చేసినాక నా ఒకటే ఇంతమంది మనం అనుకున్న టాక్ మన థియేటర్కి టికెట్ కొని అంటే మనం పిలిచి చూపించాం. అందరికి టికెట్ కొని చూసిన వాళ్ళ టాక్ అనేది నేను ఫస్ట్ నమ్మేది. అది పర్ఫెక్ట్ టాక్. ఈ రోజు చూసిన వాళ్ళందరూ నేను పర్సనల్ గా కనుక్కోవడం, మా ఫ్రెండ్ రవిచంద్ కూడా అన్ని సెంటర్స్ నుంచి పర్సనల్ గా కనుక్కోవడం, అన్ని చోట్ల నుంచి ఒకటే ఇనానమస్ రిపోర్ట్. సినిమా చాలా బాగుంది, యూత్ఫుల్ గా ఉంది. అందరికి అంటారు కదా ఏది యూత్ కి ఏ కంటెంట్ కావాలో ఆ కంటెంట్ సినిమాలో ఉందని వెరీ పాజిటివ్ టాక్. మేము అనుకున్న వచ్చినందుకు నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నా. ఎందుకు నా టీం అంతా కష్టపడి అందరు హీరోయిన్లు డైరెక్టర్ కెమెరామెన్ అందరూ ఒక 1.5 years నుంచి కష్టపడి తీసిన ఈ సినిమా రియల్ ఆడియన్ టికెట్ కొని చూసే ఆడియన్ కి నచ్చడం నా మొదటి టార్గెట్. ఆ టార్గెట్ నేను రీచ్ అయ్యాను. డెఫినెట్లీ ఈ సినిమా రేపు నుంచి ఇంకా ఎక్కువ కలెక్షన్లు పెరుగుతూ లాంగ్ రన్ ఉంటుంది. బాగున్న సినిమా ఎన్నోసార్లు నిలబడింది. దానికి నేను సినిమాలో తీయటం చూడటం నాకు ఆనవాయితీ. హుషారు అయినా సరే, ఇంతకుముందు తీసిన ప్రేమేష్ కాదల్, వేరే చాలా సినిమాలు చిన్నగా మేము వయసుకు వచ్చి అవన్నీ చాలా లైట్ గా ఓపెన్ అయ్యి టాక్ తో స్ప్రెడ్ అయిపోయి 50 days వరకు ఆడటం నాకు తెలుసు. నాకు ఇలా జరుగుతుందో నేను అనుకున్న పరిగణలో ఈ సినిమా స్టార్ట్ అయింది కాబట్టి ఇది రేపు నుంచి ఇంకా కలెక్షన్ పెరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్ మీడియా మిత్రులందరూ. మీ ఎన్ని సంవత్సరాలుగా మీతో ట్రావెల్ అవుతున్నా 18 years నుంచి ఈ సినిమా జర్నీ ఎంత వీలైతే అంత కొత్తగా వచ్చిన మీడియా వాళ్ళు ఓల్డ్ నా కొలీగ్స్ ఉన్నారు, దీంట్లో కొత్త వాళ్ళు ఉన్నారు, తర్వాత వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఇలాంటి సినిమాకి ఎట్టి పరిస్థితుల్లో మీ పర్సనల్ సపోర్ట్ కావాలి. మీరు కొంచెం ఒక పుష్, సరే మీరు వస్తుంది కంటెంట్ వస్తుంది రీచ్ అవుతుంది, కానీ ఏదో ఒకటి మీరు సినిమా చూసారో ఒక్క కంటెంట్ రీచ్ ఒక్క వ్యూ మీరు పెంచినా కూడా 10 మంది మీ ద్వారా వచ్చినా కూడా థియేటర్లకు ఏదైతే టాక్ ఉందో ఒరిజినల్ అది చేయడం. ఇంకోటి మర్చిపోయాను, ఇంకా సర్ప్రైజ్ అయిందంటే ఏదైతే రివ్యూ రైటర్స్ మన వాళ్ళందరూ నేను సినిమా వేసిన తర్వాత చాలా పాజిటివ్ రివ్యూస్ ఇచ్చారు. చాలా మంది చాలా పాజిటివ్ రివ్యూస్ పర్సనల్ గా నాకు ఫోన్ చేసి చెప్పారు. ఈ టీంతో ఈ సినిమా తీసినందుకు నేను చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నా. అలాగే మీడియా మిత్రులు కంపల్సరీ పర్సనల్ గా తీసుకునే సినిమాని గట్టిగా సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నా. మీరు చేస్తారు, ఇంకా గట్టిగా చేయండి. థ్యాంక్ యూ.